బోగతా వాటర్ ఫాల్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఇన్ తెలంగాణ నయాగరా ఫాల్స్ అని కూడా పిలుస్తారు. ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ టాప్ 10 వాటర్ ఫాల్స్లో ఇది ఒకటని చెప్పొచ్చు. బేసిక్గా తెలంగాణ వాళ్ళకి న్యాచురల్ వాటర్ సోర్స్ అనేది చాలా తక్కువ. ఎంత దూరంలో వాటర్ ఫాల్స్ ఉన్నా సరే వీకెండ్ వచ్చేసరికి వెళ్ళిపోతుంటాం. నేను కూడా అంతే. ఈ వీకెండ్ ఒక చిన్న రైడ్ వేసా నా బైక్ పైన. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది మన ఈ బోగతా వాటర్ ఫాల్. ఇక నా డ్రోన్ వ్యూలో చూస్తే నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరే చెప్పొచ్చు. నేను వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:45కి హైదరాబాద్ నాగోల్ నుండి స్టార్ట్ అయ్యాను. ఉప్పల్ నుండి బోగతా వాటర్ ఫాల్కి 280 కిలోమీటర్స్ వస్తుంది. నేను నా బైక్ పైన వెళ్ళడానికి 8 గంటల సమయం అయితే పట్టింది. కార్లో వెళ్ళే వరకు 5 అవర్స్ టైం పడుతుంది. ఎందుకంటే నేను మధ్యలో కనిపించే లొకేషన్స్ని నా డ్రోన్తో షూట్ చేసుకోవడం జరిగింది. సో అందుకే నాకు ఒక 2 అవర్స్ టైం ఎక్స్ట్రా పట్టింది. సిటీ క్రాస్ చేయగానే మనకు లెఫ్ట్ సైడ్లో భువనగిరి ఫోర్ట్ మనకు కనిపిస్తుంది. నేనైతే నా డ్రోన్తో ఒక లుక్ వేసాను. ఇక ఆ తర్వాత ఫోర్ట్ దాటగానే బ్రేక్ఫాస్ట్ కోసం స్మాల్ బ్రేక్ తీసుకున్నాను. నేను ఎప్పుడు ఈ రూట్లో వెళ్ళినా సరే ఈ వివేరా హోటల్లో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అట్లీస్ట్ టీ అయినా తాగి వెళ్తుంటాను. ఇక బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నా రైడ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి వరంగల్ వస్తుంది. వరంగల్ క్రాస్ చేసిన తర్వాత మనకు ఒక బ్యూటిఫుల్ ఫారెస్ట్ జర్నీ అయితే మొదలవుతుంది. దాదాపు ఇది 25 కిలోమీటర్స్ పాటు మనకు ఈ ఫారెస్ట్ జర్నీ సాగుతుంది. ఇది వచ్చేసి ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఇది వచ్చేసి ములుగు జిల్లాలో ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఫారెస్ట్ జర్నీ. ఎందుకంటే పైగా ఇది మనకు వర్షాకాలం, ఇంకా రెయిన్లో ఫారెస్ట్ జర్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు తెలుసు. ఇక ఈ ఫారెస్ట్ దాటగానే కొన్ని కిలోమీటర్ల దూరంలో మనకు ఈ బోగతా వాటర్ ఫాల్స్ వచ్చేస్తుంది. కొన్ని ఇతర వాటర్ ఫాల్స్ చూస్తే కనుక అక్కడికి వెళ్ళాలంటే కొంచెం రిస్క్ ఉంటుంది. ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే కొంత దూరం నడిచి వెళ్ళాల్సి ఉంటుంది, లేదంటే ట్రాన్స్పోర్టేషన్ లేక అక్కడ ఉన్నటువంటి లోకల్ వెహికల్స్ని మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే కనుక డైరెక్ట్ హైవే పక్కనే మనకు ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. అన్ని వయసుల వాళ్ళు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఈ వాటర్ ఫాల్. ఇది వీకెండ్ కనుక చాలా ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మరో స్పెషల్ ఏంటంటే ఎంత పబ్లిక్ ఉన్నా సరే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడైతే చాలా అరేంజ్మెంట్ అయితే చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మీరు కూడా నా డ్రోన్తో ఒక లుక్ వేయండి.